6 ఇయర్స్ తర్వాత వస్తున్నారు ఎలా అనిపిస్తుంది? 6 ఇయర్స్ తర్వాత చాలా ఎమోషనల్గా సినిమా చాలా బాగుంది. మామూలుగా లేదు అసలు అంటే ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి సినిమా ఎన్నిసార్లు చూడొచ్చు. ఎన్టీఆర్ గారు మరొకసారి మామూలుగా లేదు అసలు. నట విశ్వరూపం అంటే ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా జై ఎన్టీఆర్. వన్ మ్యాన్ షో అంతే. జై ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో ఇరగదీశాడు. ఆకలి మూవీ సూపర్. మజాకుంది. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. నచ్చిందా? నచ్చలేదా? సినిమా బ్లాక్ బస్టర్ మామూలుగా ఉండదు సినిమా. దేవరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఎవరు ఆపలేరు ఎన్టీఆర్ని. ఇలాంటి సినిమా ఎన్టీఆర్ చరిత్రలో ఫస్ట్ టైం. 6 ఇయర్స్ తర్వాత వస్తుంది కదా, కాళ్ళు ఎగరేసుకొని చెప్పేవాళ్ళు. మా వాడు చెప్పి మరీ కొట్టాడు. వాడే మా దేవరా. ఎన్టీఆర్ గారు దేవరాలి. మన శ్రీదేవి కూతురు జాహ్నవికి అయితే ఫస్ట్ బెస్ట్ డెబ్యూట్ బ్రో. ఈ రేంజ్ గ్రాండ్ వెల్కమ్ అయితే రాదు తెలుగు ఇండస్ట్రీలో. జాహ్నవిని సూపర్ చూపించాడు. వేరే డైరెక్టర్ అయితే ఇంతకన్నా చూపించలేడేమో. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కేక. అనిరుద్ధ్కి అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ టైగర్స్ అందరూ కలిపి గుడి కట్టుకోవాలి. ఇంకా ఈ రేంజ్ బీజిఎం అయితే ఎవడే ఇవ్వలేదు. రత్నవేలు ఫోటోగ్రఫీ సింపి పడదబ్బాడు అనమాట. విఎఫ్ఎక్స్ కేక. ఎన్టీఆర్ ఆర్ట్స్కి విఎఫ్ఎక్స్కి ఇంకా ప్రాణం పెట్టినట్టు అనమాట. ఇప్పుడు 6 ఇయర్స్ తర్వాత సినిమా వస్తుంది కదా. ఏంటండి? 6 ఇయర్స్ తర్వాత సినిమా వచ్చింది. ఇప్పుడు ఆ 6 ఇయర్స్ కాల్ ఎగరేసి అల్లరి నరేష్ మ్యూచువల్ ఫ్యాన్ కాల్ ఎగరేసి వాళ్ళ తరఫున నేను చెప్తున్నా. సినిమా బాగుంది. క్లైమాక్స్ లో నీకు ట్విస్ట్ ఉంటుంది. బాహుబలి రేంజ్ ట్విస్ట్ అనమాట. పార్ట్ 2 కోసం ఆబ్వియస్లీ వెయిట్ చేయాలి. బాహుబలి వేరు ఇది వేరు, రెండుకి కంపేర్ చేయొద్దు. ఇది ఎన్టీఆర్ స్టైల్ బాహుబలి, అది ప్రభాస్ స్టైల్ బాహుబలి. ఆల్ 3FI ఒకటే. మన సినిమా మళ్ళా హిట్ అయింది. పాన్ ఇండియాలో మళ్ళా ఇంకో సినిమా ఎదుగుతుంది అంతే. సినిమా ఇప్పుడు 6 ఇయర్స్ తర్వాత ఎన్టీఆర్ గారు డైరెక్ట్గా రిలీజ్ అయిన సినిమా కాల్ ఎగరేసుకున్నాను సినిమా. ఏం చెప్పాలంటే ఎన్టీఆర్ గారి నట విశ్వరూపం చూసాం. ఇంకా ఆయన తప్ప ఇంకా దేవరా క్యారెక్టర్కి, వరద క్యారెక్టర్కి ఆయన తప్ప ఇంకెవరిని ఊహించుకోలేం. కొరటాల శివ గారు, అనిరుద్ధ్ దేవుడయ్యా. నిజం చెప్తున్నాను. దేవరా వరద రెండు కలిపితే అనిరుద్ధ్ సినిమా అలా ఇచ్చాడు. అంటే దేవరాని దిగొట్టలేరు, వరదని దిగొట్టలేరు సినిమాలో. అంటే దానికి కారణం అనిరుద్ధ్ మ్యూజిక్ దిగొట్టిందని. వాళ్ళిద్దరిని దిగొట్టినాడు ఎవడన్నాడంటే అనిరుద్ధ్. మ్యూజిక్తో బీజిఎంతో దొలగొడేసాడు. ఇంకా క్లైమాక్స్ చూసాక ఇప్పటికే ఆ ఎమోషన్ కళ్ళల్లో త్రివిక్రమ్ గారు అంటారు కదా, ఆ క్లైమాక్స్ ఆయన ఒక డైలాగ్ అయితే అలాగే ఎరుకని క్లైమాక్స్ చేసి ఇంకా నాకు సినిమా అంతా వేరే లెవెల్. ఇంకేముంది, జాన్వీ కపూర్ అసలు ఏమందమండి బాబు. శ్రీదేవి గారు నిజంగా శ్రీదేవి గారి కూతురు ఎలా అయితే అనుకున్నామో అలా చూపించారు. సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ నాకు తెలిసి పార్ట్ 2లో ఇంకో ఉంటుంది అయింది. పార్ట్ 1లో ఆయన్ని లైక్ ఒక విలన్ ఎవరు ఉన్నారంటే సైఫ్ అలీ ఖానే సినిమాకి విలన్. అంటే ఇది సారీ లీక్ చేస్తున్నాను, చిరు లీక్స్ లాగా ఏమనుకోకండి. నేను ఓవరాల్గా సినిమా ఎన్టీఆర్ గారు నట విశ్వరూపం అంతే. బాయ్. ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్. సో అందుకోసమే సినిమా అట్లేముండదు కదా. ఫ్యాన్ అన్నప్పుడు ఫ్యానే. దేర్ ఇస్ నో ఏం డిఫరెన్స్ ఉండదు. అంతే అంతే ఇక దేవుడి కోసం. సినిమా ఇప్పుడు బయట సెలబ్రేషన్ చూస్తున్నా మీకు ఏ విధంగా ఉందనిపిస్తుంది? ఇది మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒక పండుగ అంతే. అంతే. దీపావళి పండుగ ముందు వచ్చింది. దసరా దీపావళి రెండు కలిపి వచ్చినాయి అనుకోవాలి. ప్రతి ఇయర్కి సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది. అది ఎన్టీఆర్ పండుగ అంటే. సినిమా పిచ్చ కిర్రాకు ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే మన దేవర దర్శనం ఇచ్చిన తర్వాత, ఎంట్రీ ఇచ్చిన తర్వాత అయితే రోమాలు ఒక్కొక్కటి గజ్జ వణుకుతాయి. అట్లుంది ఇంట్రో. దీని అమ్మ సినిమా మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ పూనకాలే, ఇంకా రచ్చే. అండ్ విజువల్స్గా సూపర్గా ఉంది. డైరెక్టరు మంచిగా ఇచ్చారు. అని నేను ఒకటే చెప్తా, చిరంజీవి గారిని ఆయన మీద ఉన్న ఆ కోపంతోనే సినిమా తీసినట్టుంది. ఇది లిటరల్లీ ఇది నిజంగా ఆయన మీద కోపంతోనే ఈ సినిమా తీశాడు. కొట్టేసినాం ఓవరాల్గా నేను ఒకటే చెప్తున్నా, కాలర్ ఎగరేసుకొని చెప్తున్నా,
గర్వంగా చెప్పుకుంటున్నా. ఎన్టీఆర్ కాలర్ ఎగరేసుకొని చెప్తున్నా, మేము కొట్టేశాం. చెప్పడంగా చూపిస్తాం, సింబాలిక్ గా చూపిస్తాం. కాలర్ ఎగరేసుకునేలా ఉంది సినిమా మాత్రం. అన్ని ఇప్పటి నుంచి ప్రతి కలెక్షన్ ఓచకోతగా అవుతుంది బాక్స్ ఆఫీస్ లో. నిజాం ఎవడబ్బా సొత్తు కాదు బ్రో. నిజాం ఎవడబ్బా, నిజాంకి కొత్త నవాబు వచ్చాడు. బ్రో 15 నిమిషాలు కాదు ఏ సినిమా వేయడు మామూలుగా, మళ్ళీ వేయడు. ప్రతి 15 నిమిషాలకు ఒక మంచి పిచ్చ షాటు. అసలు మంచి లాస్ట్ లో మంచి ప్లాట్ పెట్టిండు. నువ్వు ట్రైలర్ లో చూపించింది శాంపుల్ మాత్రమే బ్రో, సినిమా లోపల ఉంది. ఇంటర్వెల్ వాళ్ళు ట్విట్టర్ లో ఎంతో మంది ప్రిడిక్షన్ చేశారు, అట్టుంట స్టోరీ ఇట్టుంట స్టోరీ అని. 1% కూడా మ్యాచ్ కాలే. కొరటాల శివ మాస్ చూపించేసిండు అంతే. క్లైమాక్స్ లో పెట్టాల్సిన ప్లాట్ పెట్టేశాడు. అసలు ఆ సస్పెన్స్ నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్. దేవరా అయితే చూడడం జరిగింది, స్టారింగ్ విత్ జూనియర్ ఎన్టీఆర్ గారు, జాన్వీ కపూర్ గారు, శ్రీకాంత్ గారు అండ్ సైఫ్ అలీ ఖాన్ గారు అండ్ ద రాక్ స్టార్ అనిరుద్, డైరెక్టెడ్ బై కొరటాల శివ. సో ఓవరాల్ అనే ముందు లెట్స్ టాక్ అబౌట్ అసలు ఎందుకు పార్ట్ 1 దేనికి, వాట్స్ ద నీడ్ ఆఫ్ పార్ట్ 2 ఫర్ దిస్ ఫిలిం అనేది తెలుసుకుందాం. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఆ లాస్ట్లో ఏదైతే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఏదైతే ఉందో సెకండ్ హాఫ్లో ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అంటే నిజంగా ఇలాంటి ట్విస్ట్ ఒకటి తీసుకొచ్చి నిజంగా దీనికే ఇంత ప్రిపేర్ అయ్యారా అని చెప్పేసి అనిపించింది. కానీ ఎందుకు తను అలా చేశాడు, ఎందుకు ఎన్టీఆర్ అలా చేశాడు అని చెప్పేసి ఒక క్లిఫ్ హ్యాంగర్ టైప్లో ఇచ్చి సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చారు. సో ఎందుకు అనే రీజన్ మీద అది కొంచెం హాంటింగ్గా అనిపించింది. కానీ ఎక్కడో సమ్ కైండ్ ఆఫ్ లైట్గా అనిపించింది, అంటే కొంచెం అండర్ ప్లే చేసింది ఏంటి అని చెప్పి. బట్ ఫస్ట్ హాఫ్ గేవ్ మీ ఫుల్ సాటిస్ఫాక్షన్. వై బికాజ్ అనిరుద్ మ్యూజిక్, అసలు అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోరు చించేశాడని చెప్పాలి. ఫస్ట్ హాఫ్కి ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్తో అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ ఈజ్ అ బెస్ట్ హై. నాకు అనిపించిన ది బెస్ట్ హై ఎట్ ఫస్ట్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్లో అంతే కొంచెం లైట్గా డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. వై బికాజ్ ఎన్టీఆర్ గారి డైలాగ్స్ అవి అయితే ఇంటెన్స్గా వినాలనిపిస్తుందో అక్కడ కొంచెం బీజిఎం డామినేట్ చేసింది అని చెప్పేసి అనిపించింది వైల్ వాచింగ్ ద ఫిలిం. అండ్ ఆయుధ పూజ సాంగ్, ఫియర్ సాంగ్, చుట్టమల్లె, దీస్ 3 ఆర్ ఐ ఫీస్ట్. హ్యాపీగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే ఇవి ఐ ఫీస్ట్, ఆడియన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ 3 సాంగ్స్. అండ్ కొరటాల శివ గారి గురించి చెప్పాలంటే ఆఫ్టర్ ఆచార్య ఒక డిజాస్టర్ సినిమా తర్వాత ఈ జస్ట్ కేమ్ బ్యాక్ అగైన్. సో ఆచార్య తర్వాత మళ్ళీ ఒక సినిమాతో వచ్చాడు కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అనేవి అండర్ ప్లే చేసినా సరే ఎన్టీఆర్ మీద నమ్మకం. అండ్ రాజమౌళి గారి ఫ్లాప్ సెంటిమెంటా, ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంటా అని చెప్పేసి ఒక ఏదైతే ఆ టగ్ ఆఫ్ వార్ ఉందో దాంట్లో ఎవరు గెలిచారా అనేది ఇంకా చూడాలి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఇది ఎన్టీఆర్ గారి కాలర్ సెంటిమెంట్ ఒక 70% అయితే రాజమౌళి గారి మిత్ ఒక 30% అనిపిస్తుంది ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం. సో మీకేమనిపించిందో కిందైతే మాకు కమెంట్ చేయండి. అండ్ ఓవరాల్గా ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఓన్లీ ఈ 3 out of 5 కూడా ఓన్లీ ఫర్ దేవరా, ద పెద్ద దేవరా, అంటే పెద్ద ఎన్టీఆర్కి మాత్రం ఈ 3 out of 5 ఓవరాల్ అబౌట్ దేవరా. దిస్ ఈజ్ ఆర్ రివ్యూ ఫ్రమ్ మహామ్యాక్స్. సో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం. సో మీకేం అనిపించాయి, మీకేం పాయింట్స్ కనిపించాయో మాకైతే తెలియజేయండి. ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ అయితే చింపేసింది అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది, కానీ బాగా డ్రాగ్ అయినట్టు అనిపించింది. సో మీ ఒపీనియన్ ఏంటో మాకు తెలపండి.